మన భారతీయ సంప్రదాయంలో పురాణాలు, ఇతిహాసాలు ఉన్నట్టే గ్రీకు ప్రాచీన చరిత్రలోనూ ఉన్నాయి. మన పురాణాల్లో దేవుళ్ళు ఉన్నట్టే వాళ్ల పురాణాల్లోనూ ఎంతో మంది దేవుళ్ళ వల్ల జన్మించిన వీరులు ఉంటారు. మన వాళ్లలో చాలా మంది పురాణాలను, ఇతిహాసాలను తీసి పారేస్తారు గాని క్రిస్టోఫర్ నోలాన్ లాంటి గొప్ప గొప్ప దర్శకులు మాత్రం ఆ పురాణాలకు, ఇతిహాసాలకు చాలా గౌరవం ఇస్తారు. అలా క్రిస్టోఫర్ నోలాన్ సినిమాగా తీసిన గ్రీకు పురాణం లేదా ఇతిహాసమే ఒడిస్సీ. అసలు ఏమిటి ఒడిస్సీ, ఆ కథేంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. క్రిస్టోఫర్ నోలాన్ మూవీస్ ఒక పట్టాన అర్థం కావు అంటారు కదా, కానీ ఈ సినిమా అలా ఉండదు. ఇది చాలా క్లియర్ గా ఉన్న గ్రీకు ఇతిహాస గాథ. ఆ సినిమా చూసే ముందు ఈ వీడియో చూస్తే ఒడిస్సీలో ఉన్న క్యారెక్టర్స్, ఆ చరిత్ర క్లియర్ గా అర్థమవుతాయి. ఈ ఒడిస్సీ స్టోరీ అర్థమవ్వాలంటే ఇలియడ్, ఒడిస్సీ రెండు కథలు అర్థమవ్వాలి. అందుకే ఈ గాథను ఒక్క పార్ట్లో కాకుండా రెండు భాగాలుగా చెప్పుకుందాం. గ్రీకు ఇతిహాసాల్లో అత్యంత ప్రసిద్ధి చెందినవి ఇలియడ్, ఒడిస్సీ. మనం రామాయణం, మహాభారతాలను ఎంత గొప్పగా చూస్తామో గ్రీకులు వారి ప్రాచీన చారిత్రక గ్రంథాలైన ఇలియడ్, ఒడిస్సీలను అంతే గౌరవిస్తారు. ఈ ఇలియడ్, ఒడిస్సీల్లో ఉన్న కథ ఒకటే. ఇలియడ్ ఫస్ట్ పార్ట్ అయితే ఒడిస్సీ సెకండ్ పార్ట్ అన్నమాట. ఈ రెండు గ్రంథాలను రచించిన గ్రీకు మహర్షి హోమర్. మన సంస్కృతిలో వాల్మీకి, వ్యాస భగవానులను గౌరవించినట్టే గ్రీకులు హోమర్ని ఆ స్థాయిలో గౌరవిస్తారు. ఈ హోమర్ అంధుడని, అతను చెప్పే ఈ చరిత్రను అతని శిష్యులు గ్రంథస్థం చేశారని చెప్తారు. హోమర్ రచించిన ఈ ఇలియాడ్, ఒడిస్సీలు 8 BCE నాటివని చెప్తారు. విచిత్రం ఏంటంటే ఈ రెండు గ్రంథాల్లోనూ రామాయణం, మహాభారతంలోని ముఖ్యమైన ఘట్టాలను పోలిన చాలా సన్నివేశాలుంటాయి. అలాగే కొన్ని క్యారెక్టర్లు కూడా మనకు రామాయణ, మహాభారతాల్లో ఉన్న క్యారెక్టర్లను గుర్తు చేస్తాయి. ఈ ఇలియాడ్, ఒడిస్సీల్లో క్రిస్టోఫర్ నోలాన్ తీసిన సినిమా ఒడిస్సీ. ఆ ఒడిస్సీ కథను అర్థమయ్యేలా చెప్పుకోవాలి అంటే ముందు ఒడిస్సీకి ప్రీక్వల్ అయిన ఇలియాడ్ని తెలుసుకోవాలి. లేదంటే ఒడిస్సీ అసలు అర్థం కాదు. ఒడిస్సీ సినిమా కూడా ఇలియాడ్ నవల క్లైమాక్స్తోనే ప్రారంభమవుతుంది. హోమర్ రాసిన ఇలియడ్, ఒడిస్సీ రెండు ఒకదానికి ఒకటి కొనసాగింపు గ్రంథాలు. ప్రపంచ ప్రసిద్ధ యుద్ధాల్లో ఒకటిగా చెప్పే ట్రాయ్ యుద్ధం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. హాలీవుడ్లో ట్రోజన్ వార్ మీద చాలా సినిమాలు వచ్చాయి, కానీ వాటిలో బ్రాడ్ పిట్ నటించిన ట్రాయ్ సినిమా ఒక కల్ట్ క్లాసిక్. ట్రాయ్ అనే గ్రీకు రాజ్యం మీద జరిగిన యుద్ధాన్ని ట్రోజన్ వార్ అంటారు. ఆ ట్రోజన్ యుద్ధం, అందుకు దారితీసిన పరిస్థితులు, ఆ మహాయుద్ధంలో ఏం జరిగింది, ఈ చరిత్రంతా వివరించే గ్రంథమే ఇలియడ్. ట్రాయ్ యుద్ధం తర్వాత ఏం జరిగిందో చెప్పే గ్రంథమే ఒడిస్సీ. ఇలియడ్ గ్రంథంలో కథంతా ట్రోజన్ యుద్ధం చుట్టూనే తిరుగుతుంది. గ్రీకు పేర్లు కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాయి, కానీ కథలోకి వెళ్తే గుర్తుండిపోతాయి. 1194 BCE నుంచి 1184 BCE వరకు, అంటే 10 ఏళ్ల పాటు ట్రోజన్ వార్ జరిగిందని చాలా మంది గ్రీకు మేధావులు చెప్తుంటారు. ఈ ట్రాయ్ రాజ్యం ప్రస్తుత టర్కీకి వాయువ్య ప్రాంతంలో ఉన్న అనటోలియా ప్రాంతంలో ఇడా పర్వతం దగ్గర ఉందని చరిత్రకారులు నిర్ధారించారు. ఒకప్పుడు టర్కీ ప్రాంతమంతా గ్రీకు రాజ్యంలో భాగమే. ట్రాయ్ సుసంపన్న రాజ్యంగా ప్రఖ్యాతి చెందింది. శత్రు దుర్భేద్యమైన కోట వల్ల ట్రాయ్ ప్రఖ్యాతి చెందింది. ఆ కోటను గెలవడం అసాధ్యం. ట్రాయ్ను పాలించిన వంశం ఎలక్ట్రా వంశం. అతని వంశంలోని ట్రాస్ అనే రాజు వల్ల ఆ రాజ్యానికి ట్రాయ్ అనే పేరొచ్చింది. ట్రాయ్ ప్రజలను ట్రోజన్లు అంటారు. ఈ వంశంలోనే ప్రియామ్ అనే రాజు కాలంలోనే ట్రాయ్ యుద్ధం జరిగింది. ఆనాటికి గ్రీస్ ప్రాంతంలో చాలా వంశాలు ఎన్నో రాజ్యాలను పాలించాయి. వీరిలో అయోనియన్ల వంశమే మనకు తెలిసిన యవన వంశం. అప్పటికి గ్రీక్ ప్రాంతంలో 3 ముఖ్యమైన రాజ్యాలు ఉండేవి. వారిలో ప్రముఖమైనది అర్గీవులు. ఈ వంశంలోనే ఆ తర్వాత కాలంలో అలెగ్జాండర్ జన్మించాడు. అర్గేయన్ల తర్వాత ముఖ్యమైన వంశాలు ఎఖియన్లు, డానాన్లు. అర్గేయన్లు, ఎఖియన్లు, డానాన్లు ఈ 3 మిత్రరాజ్యాలు యుద్ధాలకు కలిసి వెళ్లేవారు. వీరి తర్వాత ముఖ్యమైన వంశం అయోనియన్లు. ఈ వంశానికి చెందినవాడే ఒడిసిస్. ఇతనే క్రిస్టోఫర్ నోలాన్ తీసిన ఒడిస్సీ హీరో అన్నమాట. వీరందరికీ స్వతంత్రంగా ఉన్న ట్రాయ్ మీద కన్నుండేది. అర్గియన్లు, ఎఖియన్లు వారి సామంత రాజ్యాలు కలిసి దాడి చేసి ట్రాయ్ని నాశనం చేశారు. దీని వెనుక పెద్ద కథే ఉంది. ట్రాయ్ యుద్ధం జరిగే నాటికి గ్రీకు రాజ్యాల్లో స్పార్టా రాజ్యం ప్రఖ్యాతి చెందింది. పెద్ద రాజ్యం కూడా. ఆ రాజ్యానికి రాజు టిండారియస్. అతని కుమార్తె హెలెన్. ఆమె అత్యంత సౌందర్యవతి. ఆమెను వివాహం చేసుకోవడానికి గ్రీకు రాజులంతా పోటీ పడేవారు. కానీ హెలెన్ తండ్రి టిండారియస్ తన రాజ్య విస్తరణ కోసం మరో బలమైన రాజు అయిన
మెనెలాస్కి ఇచ్చి వివాహం చేశాడు. అతను శక్తివంతమైన ఎఖియన్ వంశానికి చెందినవాడు. ఈ మెనెలాస్ మైసేన్ అనే మరో గ్రీకు రాజ్యానికి రాజు. అలా మెనెలాస్, హెలెన్లు భార్యాభర్తలయ్యారు. మెనెలాస్ తమ్ముడు అగమెమ్నాన్. వీరిద్దరూ చాలా శక్తివంతులు. ట్రాయ్ యుద్ధం కథంతా వీరి చుట్టే తిరుగుతుంది. హెలెన్తో వివాహం తర్వాత మెనెలాస్ మామగారి రాజ్యమైన స్పార్టా రాజ్యానికి చక్రవర్తి అయ్యాడు. మెనెలాస్ తమ్ముడైన అగమెమ్నాన్ వారి సొంత రాజ్యమైన మైసేన్ రాజు అయ్యాడు. స్పార్టా, మైసేన్ కలిసి ఒక పెద్ద రాజ్యంగా మారాయి. స్పార్టా రాజు అయిన మెనెలాస్కి స్నేహితుడు, సేనాపతి ఒడిసెస్. ఇతనే ఒడెస్సీ అసలు హీరో అని చెప్పుకున్నాం కదా. అయోనియన్ సముద్ర తీరంలో ఇథాకా అనే ఒక చిన్న రాజ్యం ఉంది. ఆ ఇథాకా రాజ్యానికి రాజు ఒడెసిస్. ఇతను యవనుడు. ఇది అప్పటి రాజ్యాల పరిస్థితి. ఇక వీటితో పాటు అప్పటి గ్రీసులో చాలా చిన్న చిన్న ద్వీప రాజ్యాలుండేవి. వాటన్నిటిపై ఆధిపత్యం స్పార్టా రాజు అయిన మెనెలాస్కి ఉండేది. గ్రీకు రాజ్యాల నుంచి ట్రాయ్కి చేరాలంటే కష్టమైన సముద్ర మార్గంలో వెళ్ళాలి. గ్రీకు రాజ్యాలకు ట్రాయ్కి ఒకప్పుడు స్నేహ సంబంధాలుండేవి. ఈ స్నేహ సంబంధాల సమావేశాల్లోనే ఒకసారి రాజులంతా స్పార్టా కోటలో కలిశారు. ట్రాయ్ రాజుకి 2 కుమారులు. పెద్దవాడు మహావీరుడైన హెక్టార్, రెండో కుమారుడు పారిస్. అప్పటి స్పార్టా సమావేశాలకు హెక్టార్, పారిస్లు వెళ్తుండేవారు. అలా ఒక సమావేశంలో ట్రాయ్ యువరాజు పారిస్ మెనెలాస్ భార్య సౌందర్యవతి అయిన హెలెన్ని చూసి మోహించాడు. హెలెన్ కూడా పారిస్ని ప్రేమించింది. అలా వారిద్దరూ రహస్యంగా స్పార్టా నుంచి పారిపోయి ట్రాయ్కి చేరుకున్నారు. ఇదే ట్రాయ్ యుద్ధానికి ప్రధాన కారణం. హెలెన్ని ట్రాయ్ యువరాజు పారిస్ తీసుకెళ్లిపోవడం వల్ల హెలెన్ భర్త మెనెలాస్, అతని తమ్ముడు అగమెమ్నన్లు తీవ్ర అవమానంగా భావించారు. వెంటనే మెనెలాస్ తన మిత్ర రాజ్యాల రాజులందరినీ ట్రాయ్పై యుద్ధానికి పిలిచాడు. ఈ యుద్ధంలో మెనెలాస్ ఆప్తమిత్రుడు ఇథాకా రాజు ఒడెసిస్ కూడా ఉన్నాడు. ఇతను చాలా తెలివైనవాడు. ఓటమే తెలియని గొప్ప వీరుడిగా ప్రఖ్యాతి చెందాడు. ముందుగా సంధి మార్గం ద్వారా హెలెన్ని తెచ్చుకుందామని ఒడెసిస్ తన రాజు మెనెలాస్కి చెప్పాడు. కానీ సంధి విఫలమైంది. ఇక సంధి విఫలమయ్యాక స్పార్టా రాజు మెనెలాస్ ట్రాయ్పై యుద్ధం ప్రకటించాడు. నిజానికి ఎప్పటినుంచో గ్రీకు రాజులకు ట్రాయ్పై కన్నుంది. ఇప్పుడు ట్రాయ్ యువరాజైన పారిస్ హెలెన్ బంధం ఆ యుద్ధానికి ఒక కారణమైంది. చుట్టుపక్కల ఉన్న రాజ్యాల రాజులు, సామంతులు అందరూ మెనెలాస్, అగమెమ్నన్తో చేతులు కలిపారు. ఈ యుద్ధంలో మెనెలాస్కి నమ్మిన బంటు ఒడెసిస్. ట్రాయ్ యుద్ధం తర్వాత జరిగిన ఈ ఒడెసిస్ కథే ఒడెస్సీ. ఇంతకీ ఒడెసిస్ ఎవరు? ఒడిసెస్ అయోనియన్ వంశానికి చెందిన ఇథాకా అనే రాజ్యానికి రాజు. స్పార్టా రాజ్యానికి ముఖ్య సేనాపతుల్లో ఒకరు. ఒడెసిస్ భార్య పేరు పెనెలోప్. వీరిద్దరికీ ట్రాయ్ యుద్ధం జరగడానికి కొంతకాలం ముందే ఒక కుమారుడు జన్మించాడు. అతని పేరు టెలెమాఖస్. ఒడెసిస్, అతని భార్య పెనెలోప్, వీరిద్దరి కుమారుడు టెలెమాఖస్. ఒడెస్సీ మూవీ అర్థం కావాలంటే ఈ ముగ్గురు పేర్లు బాగా గుర్తుంచుకోవాలి. ఒడెస్సీలో ప్రధాన పాత్రధారులు వీరే. చంటి బిడ్డను వదిలి యుద్ధానికి వెళ్లడం ఒడెసిస్కి ఇష్టం లేదు. కానీ స్పార్టా రాజు మెనెలాస్ ఒత్తిడితో భార్యను, బిడ్డను నమ్మకస్తులైన పరిచారికలకు అప్పచెప్పి ట్రాయ్ యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధం ముగియగానే వచ్చేస్తానని భార్యకు మాటిచ్చాడు. స్పార్టా రాజ్యానికి మరో మిత్రరాజ్యం ఎఖియన్ సామ్రాజ్యం. ఇది స్పార్టా రాజ్యానికి ఎగువన ఉంటుంది. ఎఖియన్ రాజ్యానికి రాజు ఎఖిలీస్. అతను వీరాధి వీరుడు. మహాభారతంలో దుర్యోధనుడి లాంటి పాత్ర ఈ ఎఖిలీస్. ట్రాయ్ సినిమాలో ఈ ఎఖిలీస్ పాత్రలోనే బ్రాడ్ పిట్ జీవించాడు. థెటిస్ అనే దేవత అంశతో ఎఖిలీస్ జన్మించాడని గ్రీకు పురాణాల్లో ఉంటుంది. ఎఖిలీస్కి బాల్యంలో థెటిస్ దేవత స్నానం చేయిస్తూ ఉంటే చీలమండ దగ్గర పొరపాటున తన చేయి అడ్డు ఉంచిందట. అందువల్ల ఎఖిలీస్ శరీరంలో చీలమండ ఒక్క భాగం సున్నితంగా మారిపోయిందని ఆ దేవత బాధపడింది. మిగిలిన శరీరాన్ని వజ్రంతో సమానంగా మార్చింది. అంటే ఎఖిలీస్ ప్రాణాలు కాలి చీలమండ భాగంలో ఉన్నాయన్నమాట. అక్కడ బాణాన్ని సంధిస్తే ఎఖిలీస్ మరణిస్తాడు. దుర్యోధనుడి కథ కూడా ఇలాగే ఉంటుంది. తొడభాగం మాత్రమే సున్నితం, మిగిలిన భాగం వజ్ర సమానం. తల్లి గాంధారి వరం వల్ల దుర్యోధనుడికి ఈ శక్తి వచ్చింది. ఈ ఎఖిలీస్ చీలమండ భాగమే ఎఖిలీస్ హీల్ అనే పేరుతో ప్రఖ్యాతి చెందింది. అలా అత్యంత శక్తివంతుడైన ఎఖిలీస్ కూడా ట్రాయ్ యుద్ధంలో భాగమయ్యాడు. అలా 28 రాజ్యాల నుంచి 1000కి పైగా నౌకలతో ట్రాయ్ నగర తీరానికి మెనెలాస్, ఒడెసిస్, ఎఖిలీస్ సైన్యాలు లక్షల సంఖ్యలో చేరుకున్నాయి. ట్రాయ్ రాజ్యానికి చేరడం అంత సులువు కాదు.
సముద్ర మార్గంలో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో దీవులను దాటుకుని వెళ్ళాలి. ఈ ట్రాయ్ కోట మన మహాభారతంలో సముద్ర మధ్యంలో ఉన్న ద్వారకను పోలి ఉంటుంది. ట్రాయ్ వివరణ కూడా గ్రీకు పురాణాల్లో ద్వారక వర్ణనలాగే ఉంటుంది. అత్యంత దుర్భేద్యమైన ట్రాయ్ కోటను దేవతలే నిర్మించారని హోమర్ రాశాడు. ట్రాయ్కి మహారాజు ప్రియామ్, అతని పెద్ద కుమారుడు మహావీరుడు హెక్టార్ యువరాజు. అతను ఉన్నంతసేపు ఎవరూ కోటలోకి ప్రవేశించలేరు. లక్షల సైన్యాలతో గ్రీకు రాజ్యాలన్నీ వచ్చి ట్రాయ్ కోటపై దాడి చేశాయి. కానీ గ్రీకు రాజ్యాల అంచనా తప్పింది. ఆ కోటను వశం చేసుకోవడం వారికి సాధ్యం కాలేదు. గ్రీకు రాజులు పంతంతో 9 ఏళ్ల పాటు ట్రాయ్పై యుద్ధం చేస్తూనే ఉన్నారు. ట్రాయ్ సైన్యాలు యుద్ధభూమిలో తరిగిపోతున్నా కోటలో మాత్రం గ్రీకు సైనికులు అడుగు పెట్టలేకపోయారు. 10 ఏళ్ల పాటు యుద్ధం జరిగింది. సైన్యం, ఆహారం, విడిది కోసం చుట్టుపక్కల చిన్న చిన్న రాజ్యాలను గ్రీకులు ఆక్రమించినా ట్రాయ్ మాత్రం గ్రీకులకు చిక్కలేదు. చివరికి స్పార్టా, ఎకిలీస్ సైన్యాలు విసిగిపోయి తిరిగి వెళ్లిపోదామనుకున్నారు. కానీ పరాజయంతో వెళ్లడం ఎకిలీస్కి, ఒడెసిస్కి నచ్చలేదు. కుట్ర చేసైనా సరే ట్రాయ్ను ఓడించాల్సిందే అని నిర్ణయించుకున్నారు. ట్రాయ్ యుద్ధం 10వ సంవత్సరంలో ఎకిలీస్ వీరత్వానికి ట్రాయ్ సైన్యాలు చెల్లాచెదురయ్యాయి. ట్రాయ్ యువరాజు మహావీరుడైన హెక్టార్ ఎకిలీస్తో యుద్ధం చేశాడు. చివరికి ఎకిలీస్ చేతుల్లోనే హెక్టార్ మరణించాడు. అప్పుడు కోటలోకి ప్రవేశించాలని ఎకిలీస్ చూశాడు. కానీ అతని మరణ రహస్యం తెలిసిన హెక్టార్ తమ్ముడు పారిస్ సరిగ్గా ఎకిలీస్ చీలమండకు గురి చూసి బాణం వదిలాడు. ఎకిలీస్ మరణ రహస్యం ఆ ఎకిలీస్ హీలే అని ముందే చెప్పుకున్నాం. అలా వజ్ర శరీరంతో ఉన్న ఎకిలీస్ చీలమండకు తగిలిన బాణంతో విలవిలలాడుతూ మరణించాడు. ఎకిలీస్ మరణించాక మిగిలిన సైన్యాలు ట్రాయ్ కోటలోకి వెళ్లే సాహసం చేయలేదు. అప్పుడు ఒడెసిస్కి వచ్చిన ఆలోచనే ట్రోజన్ హార్స్. ఈ ట్రోజన్ హార్స్ ఘట్టానికి ప్రేరణ మహాభారతం నుంచే తీసుకున్నట్టు కనిపిస్తుంది. దుర్యోధనుడు మరణించాక ఆ కోపంతో అశ్వత్థామ పాండవుల శిబిరంలోకి రహస్యంగా వెళ్లి నిద్రలో ఉన్నవారిని చంపేస్తాడు. సేమ్ అదే సీన్ ట్రోజన్ హార్స్ ఘట్టానికి ప్రేరణగా కనిపిస్తుంది. ట్రోజన్ హార్స్ ప్రపంచ యుద్ధ చరిత్రలో అత్యంత ప్రసిద్ధి చెందిన కుట్ర. నమ్మించి మోసం చేసేవారిని ఇప్పటికీ ట్రోజన్ హార్స్తో పోలుస్తూ ఉంటారు. ట్రాయ్ ప్రజలకు మాత్రమే కాదు, గ్రీకు ఆరాధ్య దైవాల్లో గుర్రం ఒకటి. గుర్రాన్ని శాంతి దేవతగా వారు చూస్తారు. అందుకే ఒడెసిస్ ఒక భారీ కొయ్య గుర్రాన్ని తయారు చేయించాడు. ఆ కొయ్య గుర్రంలోనే రహస్యంగా తనతో పాటు కొందరు బలమైన సైనికులు కనీసం 2-3 రోజులు ఉండేందుకు వీలుగా ఆ గుర్రాన్ని తయారు చేశాడు. తాము యుద్ధంలో ఓడిపోయాం అని ట్రోజన్లను నమ్మించేందుకు మిగిలిన గ్రీకు సైన్యాలు తమ ఓడల్లో వెళ్లిపోయినట్టు నటించి దూరంగా ఒక దీవి పక్కన కాపు కాశారు. ఆ మర్నాడు ట్రాయ్ సైన్యాలు కోట బయటకు వచ్చి చూస్తే ఈ భారీ ట్రోజన్ హార్స్ తప్ప గ్రీకు సైన్యాలేవి కనిపించలేదు. గ్రీకు సైన్యాలు ఓడిపోయాయని ప్రియామ్ అతి విశ్వాసం ప్రదర్శించాడు. అతని మంత్రులు ఆ కొయ్యగుర్రం ఒక కుట్ర అని దాన్ని తగలబెట్టమని చెప్పారు. అయినా ప్రియామ్ వినలేదు. శాంతి దేవతగా భావించే గుర్రాన్ని ట్రాయ్ వీరుల విజయానికి గుర్తుగా గ్రీకులే వదిలి వెళ్లారని, ఆ మాయా గుర్రాన్ని పటిష్టమైన ట్రాయ్ కోటలోకి ట్రోజన్లే స్వయంగా తమ చేతులతో తీసుకొచ్చారు. గెలిచామన్న సంబరంలో కోటలో ఉన్నవారంతా సైన్యంతో సహా అర్ధరాత్రి వరకు తప్పతాగి మైకంలో పడిపోయారు. సరిగ్గా అర్ధరాత్రి ఆ ట్రోజన్ హార్స్లో అమర్చిన రహస్య ద్వారం నుంచి ఒడెసిస్ తన సైనికులు బయటకు వచ్చి ట్రాయ్ కోట తలుపులు తీశారు. దూరంగా ఒక దీవి దగ్గర దాక్కున్న గ్రీకు ఓడలకు కాగడాలతో వెలుతురుని చూపించారు. భారీ సైన్యాలన్నీ ఒక్కసారిగా ట్రాయ్ కోటలో దాడి చేసి కనిపించిన వారిని కనిపించినట్టు ట్రాయ్ రాజు ప్రియాంతో సహా అందరినీ చంపేశారు. అలా చివరికి ఒడెసిస్ ఆధ్వర్యంలో ట్రాయ్ విధ్వంసం జరిగింది. ట్రోజన్ వార్లో గ్రీకులు గెలవడానికి కారణం ఒడెసిస్. ట్రాయ్ని పూర్తిగా తగలబెట్టేశారు. ఈ సీన్తోనే ఇలియాడ్కి పార్ట్ 2 అయిన ఒడెస్సీ గ్రంథం స్టార్ట్ అవుతుంది. ట్రాయ్ యుద్ధం ముగిసింది. హెలెన్ని మెనెలాస్ తన కోటకు తీసుకువెళ్లిపోయాడు. ఆ యుద్ధం ముగిసినా గెలిచిన గ్రీకు వీరులు సుఖపడిందేమీ లేదు. 10 ఏళ్లు యుద్ధంలోనే ఉండడం వల్ల వారి రాజ్యాల్లో పరిస్థితులు మారిపోయాయి. ఇళ్లకు చేరిన కొందరు రాజులను వారి భార్యలు, ఆ భార్యల కొత్త ప్రియులు, బంధువులే చంపేశారు. కొందరు మాత్రం క్షేమంగా చేరారు. చాలా మంది ట్రాయ్ నుంచి సముద్ర మార్గంలో వెళ్లే దారి మర్చిపోయి మరణించారు. ఇటు ట్రాయ్పై గ్రీకు రాజుల గెలుపులో కీలక పాత్ర పోషించిన ఒడెసిస్ యుద్ధానికి వచ్చి 10 ఏళ్లు అయిపోయింది. అక్కడ అతని భార్య, కుమారుడు ఎదురు చూస్తుంటారు. కుమారుడు టెలిమాఖస్ కూడా పెద్దవాడయ్యాడు. ఒడెసిస్ సైన్యాల్లో కూడా కొద్దిమందే మిగిలేరు. 12 ఓడలు ఒడిసెస్కి మిగిలాయి. ఆ ఓడల్లో ఒడెసిస్ తన రాజ్యమైన ఇథాకాకు చేరుకోవడానికి 10 ఏళ్లు పట్టింది. దారిలో ఎన్నో భయంకరమైన పరిస్థితులు చూశాడు. 10 ఏళ్ల తర్వాత, అంటే మొత్తంగా 20 ఏళ్ల తర్వాత ఇంటికి చేరుకున్నాడు. ట్రాయ్ యుద్ధం తర్వాత ఈ 10 ఏళ్లలో ఒడెసిస్ చేసిన అత్యంత ప్రమాదకరమైన ప్రయాణంలోని ఘట్టాలే ఇలియడ్కి పార్ట్ 2 అయిన
ఒడెస్సీ గ్రంథం. ఇదే క్రిస్టోఫర్ నోలాన్ తీసిన సినిమా. ఒడెసిస్ తన 12 ఓడల్లో మిత్రులు నావికులతో తన రాజ్యమైన ఇథాకా వైపు సముద్ర మార్గంలో ప్రయాణించాడు. ట్రాయ్ నుంచి ఎన్నో చిన్న చిన్న దీవులు దాటుకుని అయోనియన్ సముద్ర తీరాన ఉన్న ఇథాకాకు వెళ్లే దారి సులువే. కాని దారి తప్పి ఒడెసిస్ ఓడలు చెల్లాచెదురయ్యాయి. ఒడెస్సీ కథను ఒక చందమామ కథల పార్ట్ 2లో చెప్పుకుందాం.